నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. గత కొన్ని రోజుల కింద ఏదైతే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, అలాగే పోస్టులు పెంచాలని చెప్పేసి ఆ నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి ఎక్కిన సంగతి అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా పోస్ట్ పోన్ అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు పోస్టులు పెంచుతున్నట్టు ప్రకటన రాకముందే హాల్ టికెట్లు కావచ్చు, ఎగ్జామ్ డేట్ కావచ్చు ఇష్యూ కావడం వల్ల మళ్ళీ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితులు ఏర్పడతాయని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జనార్దన్, అలాగే అనేక మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమంటారు? మళ్ళీ ఎగ్జామ్ డేటు ప్రకటించింది. ఏం లేదన్నా, కారం మెతుకులతోటి కడుపు నింపుకో అన్నట్టు ఉన్నది ఇల్లు అంతా. ఏంటంటే మిమ్మల్ని నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం కాంగ్రెస్ వస్తాని రేవంత్ రెడ్డి అంతా ఊదరగొట్టి మమ్మల్ని పోయిన సంవత్సరం ఈ టయానికి చదువుకోనియకుండా ధర్నాలు రాస్తారోకులు చేపించి మేము వస్తే గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3లో 3000 పెంచుతాం. 2000 కాదు, ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నా కానీ అన్నిటిని లెక్క తీసి లెక్కలతో సహా మేము బిస్వాల్ కమిటీ చెప్పినట్టు నింపుతామని చెప్పారు. కానీ ఈరోజు ఏముంది, వాళ్ళు ఏదైతే కేటీఆర్ ఇచ్చిపోయిండో, కేసీఆర్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో 783 పోస్టులకు 1365 పోస్టులకు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లకు డేట్స్ ఇచ్చి వాటితోటే పెంచుతున్నారు. బట్టి గారు కూడా మేము ధర్నా చేసినప్పుడు పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమన్నప్పుడు మేమైతే ప్రస్తుతానికైతే పోస్ట్ పోన్ చేస్తున్నాం. గ్రూప్ 1 డిఎస్సి ఇదన్నీ ఉన్నాయి కానీ పోస్ట్ పోన్ చేస్తున్నాం. 100% మీకు పోస్టులు పెంచుతామని చెప్పి బట్టి గారు మాట తప్పిండు. ఈ కాంగ్రెస్ మీద విశ్వాసం అనేటటువంటి నిరుద్యోగులకు లేదు. కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం అనేటటువంటిది ఎంపీ ఎలక్షన్లప్పుడే కోల్పోయినరు. వాళ్ళు ఎంపీ ఎన్నికలకు ముందే మాకు ఒక వెబ్ నోట్ ఇచ్చి మేము ఖచ్చితంగా గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎంత కొట్లాడినో తనులాడినో అంతకన్నా ఎక్కువ కొట్లాట తనులాటకు ఇవాళ నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళకు నిరుద్యోగులకు ఏనాడో విడాకులు అయిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగుల పక్షాన లేరు. ఈరోజు నిరుద్యోగులు ఎవరి పక్షాన ఉన్నారా అంటే, నిరుద్యోగుల పక్షాన ఎవడు బరిగీసి కొట్లాడతాడో వాడి పక్షాన నిరుద్యోగులు ఉంటాడు. ముందు నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ఉండాలి. కాబట్టి నిరుద్యోగులం ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, పోస్టులు పెంచకుండా నువ్వు ఎగ్జామ్కి డేట్లు ఇచ్చినావు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఈరోజు నువ్వు ఎంత తలపిరుచుకున్నావో నిన్ను 10 మీటర్ల లోతు గుంట తీసి కాంగ్రెస్ను స్థానిక సంస్థల్లో బొందబెట్టడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి, నిరుద్యోగులను ఒక్కడనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేయలేదు. ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కులగణన చేసి నువ్వు స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అట్లా మోసం చేసినావు. రైతులకు రుణమాఫీ అందరికీ చేస్తాను అట్లా మోసం చేసినావు. అన్ని వర్గాలను చేసినాం. ఈ మిగతా విషయాల పట్ల మేము మాట్లాడితే ఈరోజు నిరుద్యోగులు రాజకీయం చేస్తున్నారు. ఈయన వెనక బీజేపీ వాడుండు, ఈయన వెనక బీఆర్ఎస్ వాడుండు, ఈయన వెనక కమ్యూనిస్ట్ వాడుండు అంటాడు. అరే మేము ప్రతిపక్షంగా నిలవబట్టి నీకు కాంగ్రెస్ వచ్చింది. ఆ రోజు మరి మేము మాట్లాడినప్పుడు నిజమైనటువంటి నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి మీలో ఉంది, తెలంగాణలో ఉద్యమాల పోరాట సత్వ చచ్చిపోలేదు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేంత పోరాటం మీలో ఉందని ఆ రోజు మమ్మల్ని అందరినీ ఎద్దెనక ముళ్ళుగర్రతో పొడిచినట్టు పొడిచి ఈరోజు మళ్ళీ ఆ రోజు మీరు చెప్పిన మాటల్ని ఈరోజు మళ్ళీ మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు చదువుకోవడానికి వచ్చిర్రా, మీరు రాజకీయం చేస్తుర్రా, మీ ముఖాల కన్నడన చదువుకున్నారా, పుస్తకం పట్టిర్రా, స్టడీ హాల్కి పోయిర్రా, వీడు బీఆర్ఎస్ అని బొక్కలు తింటుండా, నేను బీజేపీ అని తుణుకలు తింటుండా, ముక్కలు తింటుండని మాట్లాడతారు. ఈ లత్కోర్ మాటలు బంద్ చేయరి. ఈ లత్కోర్ కామెంట్లు కింద పెట్టేయడం కన్నా మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఈ తెలంగాణ పౌర సమాజానికి హామీలు ఇచ్చిర్రో వాటిని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా మాట్లాడిన వాళ్ళ మీద, మాట్లాడుతున్న వాళ్ళను షూట్ చేసి తెలంగాణ సమాజాన్ని చూపిస్తున్న జర్నలిస్టుల మీద, యూట్యూబర్ జర్నలిజం మీద మీరు కనుక జులుం చూపిస్తే మాత్రం మీకు కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఇక సహించేదే లేదు. మీకు తెలంగాణ పౌర సమాజం బుద్ధి చెప్పుద్ది. ఓకేనా? అటు జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత జాబ్ క్యాలెండర్ మీద నిరుద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేశారు, సంతోషంగానే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? జాబ్ క్యాలెండర్ మీద హర్షం చేసిరని ఎవరు చెప్పలేదు. హర్షం చేస్తున్నామంటే ఆయన రేవంత్ రెడ్డి గారు 12ంటికి ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటికి వస్తుంటే రేవంత్ రెడ్డి గారి ముంగటనే ఆయన పాలాభిషేకం చేద్దాము, ఆయన ఫ్లెక్సీకి ఆయన మీదనే ఒక బిందెడు పాలు పోద్దామని అలా బల్మూరి వెంకట విద్యార్థులను తీసుకొని పోతే వామ్మో వీళ్ళు బల్మూరి వెంకట ఉన్నాడో ఇంకా వెనకంగా ఎవరున్నారో అని చెప్పేసి అసెంబ్లీనే కారాపకుండా పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఎక్కడున్నారు, అందరు సంతృప్తిగా ఎక్కడున్నారు? వచ్చి ఒక్కసారి అశోక్ నగర్లో అడగమండ్రి. ఖాళీలు నువ్వు బిస్వాల్ కమిటీ తోటి ఖాళీలు ఉన్నాయని చెప్పి ఖాళీలన్నీ నీ సంకన పెట్టుకొని ఖాళీ కాగితాలతో ఉన్న జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఇస్తే సంతోషంగా ఉన్నారా? ఈరోజు నువ్వు పోస్టులు పెంచమంటే పెంచలేదు, ఓకే మంచిగానే ఉంది, డేట్లు ఇచ్చినావు, నువ్వు అన్న మాట ప్రకారం వద్దాం. అరే నేను డేట్లు ఇచ్చినా
మీరు ఎగ్జామ్ రాసుకోరు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లో 3000 ప్రకటిస్తున్నా, గ్రూప్ 2కు 2000 ప్రకటిస్తున్నాను ఒక ప్రకటన చేసినావా? మరి చేయనప్పుడు నీ మీద ఎట్లా విశ్వాసం ఉంటుంది? నిన్ను నమ్మిర్రు అనుకుంటారు. మీకు మూరే ఇచ్చుకోరి. మీరు ఒకడేం కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో ఒకటండ్రి, ఇంకా ఇక్కడ వచ్చేనా వాళ్ళే పాలాభిషేకాలు చేస్తారు. మీరే అనుకోరు, మీరే భజనలు చేసుకోరు, మీరే ఇక పొర్లు దండాలు పెట్టుకోరు, మీరే చేసుకోరు. ఆ సంపోతాన్ని ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే, ఆయన పాల ప్యాకెట్కి ఆయన రైతు రుణమాపైన కానీ ఇట్ట మగ్గులతోటి జగ్గులతోటి ఇట్ట పోసుకుంటారు. ఇక వాళ్ళే చెప్పుకోవాలి కానీ ఇక ప్రజలు నిరుద్యోగులు ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత స్టడీ హాల్లో బిజీ అయిపోయారు నిరుద్యోగులు అని చెప్పేసి అంటారు. వాళ్ళు నిజంగా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. పోస్టుల పెంపు విషయంలో మరోసారి పోస్టులు పెంచే అవకాశం ఉందని చెప్పేసి నిరుద్యోగులు భావిస్తున్నారు అంటారు. మీరేమంటారు? ఇది అంతా డ్రామా. ఇప్పుడు అలసిపోయి ఉన్నారు, అలసిపోయి జ్వరం వచ్చినోడు ఇంట్లో పండుకోకుండా ఎడవంతాడు, బయటకు వచ్చి బాగోతులు ఆడతాడా, బయటకు వచ్చి వేషం వేస్తాడా, బయటకు వచ్చి ఏమన్నా దొమ్మరాట ఆడతారా? అంటే దొమ్మరాట అంటే ఇట్లా పల్టీలు కొట్టడం అవన్నీ చేసుకుంటుంటా. ఇలా అలసిపోయిన విద్యార్థులు ఇక కాంగ్రెస్ వాని మీద ఇక కొట్లాడితే వాడు ఇవ్వడు, కేసులు పెడతాడు. ఇంకా ఎందుకు వీనితోటి కొట్లాడేది, ఈయనన్నతో ఎందుకు ఇంకా కొట్లాట? సపోర్ట్ చేయకుండా మనకేదో చేసుకుందాం, ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో చేసుకుందాం. ఆయన అన్నాడుగా ముదిరిపోతున్న బెండకాయలు, కుళ్ళిపోతున్న దోసకాయలు అని అన్నాడు కదా. ఇంకా ఎందుకు వీటితోటి ఇన్ని మాటలు అనిపించుకొని చేసుకొని ఇంత కొట్లాడినాక చేసినాక సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండు, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడిరు. ఇంకా ఇంతకన్నా ఎక్కువేముంది? వీళ్ళని నమ్మేది ఏమున్నది? వీళ్ళు దొంగలని తెలిసినాక వీళ్ళు పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు తెలిసినాక అందరు వెళ్ళి ఇన్నల్లా మంచిగా ఇప్పుడు పచ్చకలుపులు తీసేది, నాట్లు వేసేది, వరాలు తీసే పనులు చేసుకుంటున్నారు. ఎవడో ఒకటి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇక ఇంతోటి కాదురని చదువుకుంటున్నారు. దానికి ఏదో ఇక కాంగ్రెస్ మీద విశ్వాసం ఉందని కాదు. ఒక్కసారి వచ్చి అలా కాంగ్రెస్ ఆయన పోయినసారి మల్లు రవి, ఆయన ఒక ఆయన బల్మూరు వెంకట అనేటి ఆయన, ఇంకొక ఆయన పోతే ఇక్కడి నుంచి శరణ్ కౌశిక్ యాదవ్, వాళ్ళు వీళ్ళు అని అందరూ అప్పుడు స్టడీ హాల్లో తిరిగిరు కదా. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే నిరుద్యోగులు నిజంగా మీ మీద విశ్వాసంతో స్టడీ హాల్లో చదువుకున్నారా, ఖాళీ చేసి పోయి ఇండ్ల పనులు చేసుకుంటారా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారా అనేది ఇప్పుడు మీరు తేల్చాలి. ఉట్టిన బయటికి రాకుండా అంత మాత్రాన మీకు ఏదో లోపల మీ మీద విశ్వాసం ఉండి చదువుకుంటున్నారు. ఓకే, గతంలో నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ఎంబడ తిరిగిరు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి అంటుంది. వాళ్ళు ఎంబడేమైనా తిరుగుతారా స్థానిక ఎన్నికల్లో? ఎవడైనా కానీ నిరుద్యోగులను వాడుకోవడమే. ఇప్పుడు నిరుద్యోగి అనేటోడు రైతుకు న్యాయం చేస్తా అంటున్నా, ఇగో ఎవడు చేయడు. రైతుకు ఎద్దు ఎంత ముఖ్యమో ఈ ప్రభుత్వాలు రావడానికి నిరుద్యోగులు అంత ముఖ్యం. వాడున్నప్పుడు ఆడు చేయలే, వీడున్నప్పుడు ఈడు చేయడు, ఎవడు చేయడు. వాడిని అధికారం పోయినాక అందరికి గుర్తొస్తుంది. ఇప్పుడు మొగడు పిల్లలు విడాకులు తీసుకున్నాక అయ్యో నా పిల్లానికి విడాకులు ఇచ్చిందని వాడు మంచంలో పడుకొని బాధపడతాడు. అది కూడా అయ్యో నేను నన్ను అనవసరంగా వదిలిపెట్టిందని బాధపడతారు. చూడు, అయ్యో నేను అనవసరంగా ఆ రోజు నిరుద్యోగులకు మంచి చేసి ఉంటే వాళ్ళ అధికారం ఉండేది అనేది వాళ్ళకుంది. వీళ్ళేమో అధికారం పోయినాక వాళ్ళు కూడా అంటారు అంతే. అనవసరంగా దించినాం గద్దె అని చెప్పేసి అనుకుంటారా మీరు? ఎవరిని అనవసరంగా దించినా ఎవరిని చేసినాం అనేది ఏం లేదు. వాళ్ళు మోసం చేసిర్రు, వీళ్ళు మోసం చేసిర్రు. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా ఏ ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళు శ్రమ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళ కాడ సత్వం ఉంది, వీళ్ళ కాడ టెక్నాలజీ ఉంది, వీళ్ళ కాడ అన్నీ ఉన్నాయి. నీకు ఉత్తర భారతదేశంతో పోలిస్తే మంచి పవర్ ఉన్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, ఇంగ్లీష్ వచ్చినటువంటి, టెక్నికల్గా సౌండ్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎక్కడున్నారంటే మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నారు. దాన్ని ఉపయోగించుకోకుండా ఆశలు పెట్టి ఆయనేమో అప్పుడు 80,000 ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నట్టు ఆయన మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా. అట్లని మీ నమ్మి కొంత అట్ట నష్టపోయినాం. ఇప్పుడు ఈయన రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాని ఈ నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగానికి పోకుండా, ఒక ఇన్నోవేషన్ పోకుండా, ఒక టెక్నాలజీ వైపుకు పోకుండా నిర్వీర్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ మేము స్కిల్ ఈ అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు ఇవాళ కాంగ్రెస్ మీద చాలా నమ్మకం ఉండే. ఎందుకంటే గత చరిత్రలో చూస్తే ఎప్పుడు కానీ నిరుద్యోగంలో కాంగ్రెస్ గోస పెట్టించుకున్నది లేదు. రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద మాకు విశ్వాసం ఉండే. వాళ్ళయ్యా టెక్నాలజీని తీసుకొచ్చిండు, వాళ్ళయ్యా మంచి కంప్యూటర్ నాలెడ్జ్ని తీసుకొచ్చిండు, ఇండియాకి తీసుకొచ్చిండు. కాబట్టి వీళ్ళు ఐటీఆర్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఒక విశ్వాసం ఉండే. ఇవాళ వాటిని అన్నిటిని ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలన్నిటినీ ఎంత మోసం చేసిరంటే, ఇంత దగులుబాషి ప్రభుత్వం, ఇంత కాంగ్రెస్, ఇంత వరస్టు, ఇంత దొంగ కాంగ్రెస్, ఇంత పచ్చబద్దాలు దగాకోర్ కాంగ్రెస్ అని మాత్రం ఏ ఒక్క నిరుద్యోగం అనుకోలే. అట్లా కనుక ఒక 5% నిరుద్యోగులు అనుకున్నా కానీ వీళ్ళకి వచ్చిన 1.5 ఓట్ షేర్ ఏదైతే ఉందో అదొక 5% తగ్గినా, 0.5 తగ్గినా కానీ వీళ్ళు అంగు ప్రభుత్వం వచ్చి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కంగారులు ఉండేటోళ్ళు. ఇవాళ ఏదో వీళ్ళు అనుకోకుండా యాక్సిడెంటల్ సీఎం అయిండు. ఈ యాక్సిడెంటల్ సీఎంకు ఏది కాని రావట్లేదు. ఓకే, చెప్పు నువ్వేమంటావు? బస్ యాత్రలలో బాగా బిజీగా తిరిగి అందరూ కలిసి ఇప్పుడు ఏమంటారు? దేంట్లో బిజీ గురు?
ఇప్పుడు ఏదైతే వాళ్ళ మాట చెప్పారో గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతానని చెప్పేసి ఆ మాటను వాళ్ళు ఇలా వట్టి మాటలుగా మారిపోయినాయి. కాబట్టి మేము ఒకటే అనుకుంటాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ లేకుండానే మేము కాంగ్రెస్ పార్టీని ఉద్యమాలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళంటే ప్రతి విద్యార్థి 10 మందిని మొబిలైజ్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళే మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది తగదు వాళ్ళకు. మీరు దయచేసి ఒకటే మాట వినండి, ఎవరో మీరు మాటలు విని నిరుద్యోగుల కోసం పక్కన పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పట్టిన గతే మీకు కూడా పడుతుంది. కాబట్టి ఒకటే ఆలోచించి మీరు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎమ్మటే మాకు భర్తీ చేస్తున్నామని చెప్పేసి వెబ్నెట్ వస్తే మంచిది. ఇప్పుడు ఏం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది, లేదంటే ఏం చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు అంతా నమ్మకం లేదు అనేది సడలిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము బస్ యాత్రలు చేసి మమ్మల్ని ఇప్పుడు గుర్తించలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మేము కష్టపడితే వాళ్ళు పదవులు అనిపిస్తున్నారు. ఇలా మేము ఎండలో ఉన్నాం, వాళ్ళు ఏసీలో కూర్చున్నారు. ఇది పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే మేము అందరం ఎండలో కష్టపడితే వాళ్ళందరూ చలి అంటే ఏసీకి వెళ్ళిపోయారు, నిరుద్యోగులు మాత్రం అట్లనే ఎండలో వదిలిపెట్టే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరేం కోరుకుంటారు? లేదంటే రోడ్ల మీకు మళ్ళీ ఎక్కే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రోడ్ల మీద ఎక్కే అవకాశాలు అంటే పరిస్థితులను బట్టి రోడ్డు ఎక్కే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే పోస్టులు పెంచకుండా మీరు ఎగ్జామ్ పెడితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో డైరెక్ట్గా ఎవరు మన కేటీఆర్ గారు చెప్పారు, నేను మరలా వస్తే నేనే 1000 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతాను చెప్పిన వ్యక్తి ఇలా వాళ్ళు మా పక్షాన కూడా నిలబడే ప్రయత్నం చేస్తున్నా కూడా మేము వద్దని చెప్తున్నాం. ఎందుకంటే మీరు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి మేమే తెలుసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పోరాడే పరిస్థితి వచ్చింది ఇవాళకి. పోస్టులు పెంచాలని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అధికారుల దగ్గరికి పోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కంపల్సరీ చేస్తాం. ప్రతి మంత్రికి ఎవరైతే ఉన్నారు మా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారు రేపు మాపు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కోదండరాం సార్ కూడా పలుకుతాం. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, మీకంతా తెలుసు, మీరంతా అంటే ఎడ్యుకేషన్ పరంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి కోదండరాం సార్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే గ్రూప్ 2, 3 పోస్టుల ఉద్యమం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మేమందరం ప్రతి ఒక్కరు ఇలా ఒక వాట్సాప్లో యూనివర్సల్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మమ్మల్ని మర్చి ప్రయత్నం చేస్తే మాత్రం మీకు భవిష్యత్తులో ఒక ఏం లేకుండా వెళ్ళిపోతారని చెప్తున్నాము. చెప్పండి అన్న, మీరేమనుకుంటారు? ఎట్లా ఉంది పరిస్థితులు? నిరుద్యోగులు తర్వాత కార్యక్రమాలు ఏం చేయబోతారు, లేదంటే చదువుకొని ఎగ్జామ్స్ రాస్తారు సపరేట్గా? యాక్చువల్లీ వాళ్ళు మాకు మీటింగ్ కండక్ట్ చేశారు. పోస్ట్ పోన్ గురించి కానీ పోస్టుల గురించి కానీ పెంచుతామనే దాని గురించి మాకు వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి సరే మేము పోస్టులు పెంచే పోస్ట్ పోన్ చేస్తామని వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. సడన్గా ఇప్పుడు నిన్నేమో డేట్ అనౌన్స్ చేసిండ్రు. అది ఏ విధంగా వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిండ్రో అసలు తెలియని పరిస్థితి. ఇది ఖచ్చితంగా పోస్టులు పెంచాల్సిందే, పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టాల్సిందే అని మా డిమాండ్. ఒకవేళ పోస్టులు తర్వాత మరొక డేట్ ప్రకటిస్తాం, ఇప్పుడైతే ఎగ్జామ్స్ రాయరని చెప్పేసి వాళ్ళ నుండి ఏదైనా ప్రకటన స్టాప్ అయింది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో పోస్ట్ పోన్ చేసినాం కదా ఇక స్టూడెంట్స్ అందరూ కూల్గా అవుతారు అనుకుంటున్నారు. కానీ మరో మహా ఉద్యమం నడుస్తుంది ఇక. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఏ విషయం అనేది దేని గురించి ఏం ఆలోచించిన అవసరమే లేదు. చెప్పండి బ్రదర్, మీరేమనుకుంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చి అబద్ధాలు, మొత్తం నోరు తెరితే అబద్ధమే. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో 1:100 పోస్టులు 1:100 వేయాలి గ్రూప్ 1 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అసలు ఇక వాళ్ళు ఎట్లా అంటే మన మాటలను మనం ఏవైతే మన డిమాండ్ చెప్తున్నామో వాళ్ళు జస్ట్ జార వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. అంతే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి తప్ప నిరుద్యోగుల మీద ఎలాంటి వాళ్ళకు సానుకూల వైఖరి లేదు. ఎట్లా అంటే అడ్డంగా పోసేయడం. ఏ ప్రభుత్వం అది మన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ అధికారంలో ఏ ప్రభుత్వంలో కానీ నిరుద్యోగులను అడ్డంగా ఇట్లా బాలకృష్ణ సినిమా లెక్క అడ్డంగా నరికిపారుతారు. అంతే, ఏం లేదు. ఎక్కువ మాట్లాడితే అణచివేసారు. ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడితే మీరు ఆ పార్టీకి తొత్తు, ఈ పార్టీకి తొత్తు. అరే ఇప్పుడు మీరు తొత్తులు కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారు? నిరుద్యోగుడు ఎందుకు భయపడతారు? ఒకవేళ ఒక విద్యార్థి మీద ఏమైనా కేసు అయితే మళ్ళీ జీవితంలో ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత సాధించలేకపోతారు. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులేస్తారు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులకి ఏంది, వీళ్ళకి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఇజ్జతి మానవ సిగ్గు లజ్జ ఏ ఉండయి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. అంతే. మళ్ళీ మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పోలీసులు స్టేషన్లు తిప్పుతారు మనకి. అంతే. వీళ్ళకి బీఆర్ఎస్ ఇప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వస్తుంది కదా మళ్ళీ. అది ఏం చెప్పరాదు. ఎవరు అధికారంలో అంతే. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో 119 మంది శాసనసభ్యులు, వాళ్ళ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారా? వాళ్ళ పిల్లలు మాత్రము విదేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, జపాన్లో వీళ్ళేమో మంచిగా ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళు ఇట్లా బాగుపడతారు, బిజినెస్ చేసుకుంటారు.
ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాల కోసం పాటుపడేది వాళ్ళు బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల పిల్లలు 1% కానీ 5% కానీ వీరు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రిపేర్ కారు. అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ ఎక్కడే కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేది ఎవరండి? బహుజన వర్గాలు. ఎవరైతే ఎక్కువ శాతం 90% ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఈ ప్రజల మీద ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ వీళ్ళు ఎప్పుడు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తారు. మాకేం అవసరం, మాకేం వస్తుంది వీళ్ళతోటి? జస్ట్ వీళ్ళు అధికారంలో రావడానికి నిరుద్యోగులు కావాలి. ఏంది మన నాగలు దున్నాను కూడా ఎద్దులు ఎట్లా కావాలో వీళ్ళకు ఒక ఆయుధం కావాలి, ఒక వెపన్ కావాలి. వెపన్ అవ్వలు అధికారంలో రావడానికి ఎప్పుడైనా నిరుద్యోగులే. వెపనాలకు నిరుద్యోగులను ఒక ఆయుధంగా వేసుకొని వీళ్ళు అధికారంలోకి రావడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. అది ఏ ప్రభుత్వమే కానీ ఎక్కడ చూసుకున్నాక అంతే. నిరుద్యోగులను ఎట్లా అంటే తొక్కుడు తొక్కితే మొత్తం గజం లోపెట్టుకోవడే అంతే. మరి స్థానిక ఎన్నికల్లో ఎవరికి వెపన్ కాకపోతున్నారు మీరంతా? అది చెప్పడం ఉండదు, చేయడమే. మనకు నిరుద్యోగుల పక్షాన ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే. ఇండిపెండెంట్ న్యూస్ ఉంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాం మనకి అంతే. పార్టీతో సంబంధం లేదు. ఎవరైతే మన కోసం ఇప్పుడు మన పక్షాన గొంతుగా విప్పుతారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు? గతంలో కూడా ముందుండి ఫైట్ చేసిరు అందరు కలిసి, ఇప్పుడు ఏమనుకుంటారు? తర్వాత కార్యాచరణ ఏముండబోతుంది? ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందన్న. ఈ కార్యాచరణ అనేటటువంటిది అందరిని ఇబ్బంది పెట్టేది ఏముండదు. చదువుకునేటోళ్ళు చదువుకోండి. ఖచ్చితంగా ఈ అందరు గ్రూప్ 2లో మంచిగా చదువుకొని ఉద్యోగాలు కొట్టాలనే చెప్తున్నాం. ఖచ్చితంగా కొంత రాజకీయ పార్టీలతోటి అందరితోటి కలుపుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మెడలుంచాలో, ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఏ విధంగా మనకున్నటువంటి వేకెన్సీస్ ఎన్హాన్స్ చేసుకోవాలో ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. అప్పుడు మీ సహకారం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రావాలి. 1-2 రోజులు మీ సహకారాన్ని 48 గంటలు కనుక మాకు అందిస్తే ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ప్రక్షాళన చేస్తుంటున్నారో అదే ముసీలో ముంచి మీకందరికి కూడా విముక్తి చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పంపించే బాధ్యత మా అందరిది. ఓకేనా, థ్యాంక్ యూ.